మా ప్రొడ్యూసర్ చానకి గారు నన్ను ఎంతో నమ్మి నాకు ఈ రోల్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ప్రవీణ్ గారు రాలేకపోయారు, ఆయనకి సమ్ హెల్త్ బాగాలేదంట. ఐ థింక్ త్వరగా బాగోవాలని కోరుకుంటున్నాను. బాగా సెంటిమెంట్ అయిపోయినా, సారీ. అండ్ ఇంత పెద్ద పెద్దలతో నేను ఈ మూవీలో నేను నా ఒక ప్రెజెన్స్ షేర్ చేసుకోవడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్స్ టు ఎవ్రీ వన్. అందరి లుక్ చాలా బాగుందండి. నా లుక్ చాలా సాటిస్ఫైడ్ అయినాను. మంచులక్ష్మి గారిది, నెక్స్ట్ నరేష్ గారిది, అండ్ అభిజిత్ గారిది, అండ్ చేతు గారిది, కృష్ణుడి గారిది, ఇంకా అందరిది చాలా బాగుందండి. అండ్ ట్రైలర్ వచ్చి ఒక బాలీవుడ్ మూవీకి ఏ విధంగా తగ్గకుండా మనం కూడా స్టాండర్డ్స్ వైజ్ కానీ మన థింకింగ్ వైజ్ కానీ మన డైరెక్టర్ టాలెంట్ కానీ ఒక డెఫినెట్లీ ఒక స్టేజ్ నిలబడుతుందని ఈ మూవీ ద్వారా మేము చెప్పడం జరుగుతుందండి. ఈ లుక్ చూసిన తర్వాత నేనే షాక్ అయినా. ఇప్పటివరకు చూడలేదు, ఫస్ట్ టైం ఈ ట్రైలర్ చూడగానే చాలా షాకింగ్ ఉంది. అంటే మన తమ్ముడు బాలీవుడ్ అన్నట్టు, బాలీవుడ్ కాదు ఒక హాలీవుడ్ ట్రైలర్లా ఉంది. అండ్ ప్రవీణ్ డెఫినెట్గా మంచి టాలెంటెడ్ డైరెక్టర్ అండి. ఇందులో మేము అందరం చేయటం చాలా ఆనందంగా ఉంది. అండ్ నరేష్ గారు, రామన్ గారు, లక్ష్మి గారు, వీళ్ళందరూ అంటే ఇలాంటిది యాక్సెప్ట్ చేయటం, ఇలాంటి ఫిలింని యాక్సెప్ట్ చేయటం, మేబీ కొత్త సినిమాలు, ఇలాంటి సినిమాలు రావడానికి ఒక మంచి నాంది. అండ్ ఈ ఫిలిం సక్సెస్ అవ్వాలని అండ్ డైరెక్టర్ గారికి అండ్ పర్టికులర్గా చైతన్య బోనెట్కి కూడా ఈ సినిమా మంచి కమర్షియల్గా సక్సెస్ రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇట్స్ బేసిక్లీ సెన్సిబుల్ సినిమా విత్ కమర్షియల్ టచ్ అండి. అండ్ ఇంత మంచి సినిమాలో నాకు ఆపర్చునిటీ రావడం అనేది ఇట్స్ వెరీ లక్కీ. ఐ ఫీల్ వెరీ లక్కీ అబౌట్ ఇట్. ఎందుకంటే నా కెరియర్లో ఎన్ని సినిమాలు చేస్తానో తెలియదు, కానీ చందమామ కథల్లో చేశానని నేను గర్వంగా చెప్పుకోగలుగుతాను. సో ఐ థ్యాంక్ మై డైరెక్టర్ అండ్ ఆల్సో మై ప్రొడ్యూసర్ ఫర్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. ఈ సినిమా కంప్లీట్ అయిందండి. మోస్ట్లీ రిలీజ్ నెక్స్ట్ మార్చ్ ఫస్ట్ వీక్ అనుకుంటున్నాం. ఆడియో మేబీ ఇన్ కమింగ్ వీక్. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీ వన్. మేము అనుకున్న టైంలో, అనుకున్న బడ్జెట్లో కంప్లీట్ చేయడానికి వీళ్ళు సహకరించారు. మన యాక్టర్స్, కో యాక్టర్స్ అందరూ, ఎస్పెషల్లీ లక్ష్మి గారు, నరేష్ గారు. లక్ష్మి గారికి పార్టీ ఇస్తాను కూడా చెప్పాను, తప్పకుండా ఇస్తాను. బికాస్ షీ వర్క్ స్ట్రైట్ ఫర్ మేబీ మోర్ దెన్ 17 hours అండి ఇన్ వన్ డే. సో ఎనీవేస్ థ్యాంక్స్. చందమామ కథలు చాలా బాగుంటుంది అనుకుంటున్నానంటే ఎలా తెలుసు సినిమా గురించి అన్నాను నేను. అంటే జనరల్గా ఇతర సినిమాలు జనాల్లోకి వెళ్ళడం, సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా కష్టంగా ఉంటుంది. అంటే మీనింగ్ భారీ బడ్జెట్లు, భారీ ప్రమోషన్స్. దానికి అది వాళ్ళు చెప్పింది ఏంటంటే వాళ్ళ ప్రమోషన్స్ చాలా నచ్చినాయండి, జనాల్లోకి తీసుకెళ్ళిపోయారు సినిమా అన్నారు. కంగ్రాచులేషన్స్ టు ది ప్రొడ్యూసర్ అండ్ ది డైరెక్టర్. ఇవాళ లైవ్ ఈ ట్రైలర్ లాంచ్ చేశాను మా మ్యూజిక్లో. ఎక్సలెంట్ రెస్పాన్స్ వచ్చింది. వెరీ హ్యాపీ. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. ఒకటే మాట, వాళ్ళు ఈ సినిమా ఏం మీకు నచ్చిందన్న, ఈ ట్రైలర్ చూశారు కదా, అసలు టైటిలే నచ్చిందండి. కరెక్ట్గా చెప్పాలంటే చందమామ కథలు అనే టైటిల్ ఈ సినిమాకి చక్కటి విస్తరాకు, అద్భుతమైనటువంటి అరిటాకు లాంటిది. 16 కూరల కంచం చందమామ కథ. కానీ 16 కూరల్లో కేవలం ఆవకాయ, గోంగూర పప్పే కాదు, నూడిల్స్, కాంటినెంటల్, ఇటాలియన్, మెక్సికన్ కూడా ఉంది. మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. సచ్ అ బ్యూటిఫుల్. అంటే మిక్స్ ఆఫ్ ట్రెడిషన్ అండ్ మోడర్న్ థింకింగ్. అందమైనటువంటి ఎంటర్టైనర్ వచ్చింది. అండ్ ఇంకో క్వశ్చన్ అడిగారు పొద్దున, దీంట్లో మీకు లిప్ టు లిప్ కిస్ ఉందట కదా అని. అది ట్రైలర్లో చూసి జనాలు అంటే చెప్పే, తెలుగు వాళ్ళు ఇంగ్లీష్ సినిమా చూస్తే మాత్రం లిప్ టు లిప్ కిస్ ఎంజాయ్ చేస్తారు, తెలుగులో ఎంజాయ్ చేయాలని అడిగా. ప్రతి క్యారెక్టర్, ప్రతి అద్భుతంగా, ఎవ్రీ క్యారెక్టర్ హియర్, ఒక్కొక్కటి ఒక అద్భుతమైనటువంటి కావ్యం. చాలామంది అది ఇది 7 కథలు అంటే కదా, కాదు, ఒకటే కథ ఇది. దాంట్లో ఒక ఎన్ని భాగాలు, 8 భాగాలు కథలు. చాలా డిఫరెంట్ ఫిల్మ్, డిఫరెంట్ ప్రమోషన్స్. మెతుకు పట్టుకుంటే అన్నం ఉడికిందా తెలుస్తుంది ఈ సినిమాకి. ఇవాళ ట్రైలరే మెతుకు. కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ టీమ్. నాకు చాలా హ్యాపీగా ఉంది టు బి అ పార్ట్ ఆఫ్ సచ్ అ గుడ్ ఫిల్మ్. ఎప్పుడు సినిమా చేయాలి, మంచి సినిమా చేయాలని అనుకోవడం కాదు, ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ అ గుడ్ సినిమా అని చాలా గర్వంగా ఉంది నాకు. అండ్ ఐ కెనాట్ వెయిట్ ఫర్ ద మూవీ. ఇదిగో అదిగో అని మళ్ళీ ఊరుస్తున్నారు మా ప్రొడ్యూసర్ గారు. ఎప్పుడు అడిగినా ఎప్పుడు అంటే ఏదో ఒక డేట్ చెప్పి నన్ను మోసం చేస్తున్నారు. బట్ త్వరలో మీ ముందుకు రాబోతుంది.
మెయిన్గా ఎస్పెషలీ బికాజ్ ఇట్స్ మనం యూజువల్గా తమిళ్లో అంటాం, తమిళ్లో పిజ్జా సినిమా వచ్చింది, కన్నడలో ఈ సినిమా వచ్చింది, మలయాళంలో ఆ సినిమా వచ్చింది, హిందీలో ఇది వచ్చింది, బెంగాలీలో వచ్చింది, మరాఠీలో వచ్చింది అని. ఈ సినిమా తర్వాత తెలుగులో వచ్చింది ఇలాంటి సినిమా అని తప్పకుండా చెప్తారు అందరూ. అండ్ ఐఎమ్ రియలీ థ్రిల్డ్. నేను ఇంకోటి ఏంటంటే ఇలాంటి సినిమాకి ఒక ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ అని చెప్పాలి. ఇలాంటి సినిమా మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ ఫిల్మ్ కాకుండా ఒక కొత్తతనంతో ఏదో ఒక డిఫరెంట్ ఫీల్ తోటి తీసుకొచ్చిన సినిమా. దీనికి మెయిన్గా ప్రమోషన్ మేము చేసుకుంది, మేము ఇక్కడ ప్రసాద్ ల్యాబ్లో చూడడానికి కాదు, ఎంతమంది చూస్తే అంత అంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ సినిమా. ప్రతి ఒక్కరికి హార్ట్ టచ్గా ఫీల్ అయ్యే సినిమా. అండ్ ఇట్స్ నాట్ జస్ట్ ఏదో అర్థం కాని సినిమా కాదు, ప్రతి కథలోనూ full of heart. And I'm again really lucky. Thank you, Chani, for everything. And the entire cast and crew, Abhijit, Naresh garu, పేరు పేరున సురేష్ గారు నన్ను చాలా అందంగా చూపించారు. థ్యాంక్ యూ.